ఎస్ స్టూడెంట్స్, ఈరోజు మే 1. ఈరోజు ఎగ్జామినేషన్ నెంబర్ 227, అంటే జనవరి నుంచి 227 ఎగ్జామినేషన్స్ పెట్టడం జరిగింది. 227 వచ్చేసి ఈరోజు SBI బార్ IBPS క్లరికల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. 228 వచ్చేసి SSC CGL టైర్ 1 ఎగ్జామినేషన్. డైలీ మీకు 2 ఎగ్జామ్స్ పెడతామన్న సంగతి మీకు విదితమే తెలుసు. కొన్ని క్లాసెస్ వీడియో ద్వారా ఇప్పుడు ఓపెన్ కావడం లేదు, టెక్నికల్ ప్రాబ్లం ఉంది. బహుశా 1 or 2 డేస్లో ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో అన్ని పేపర్స్కు ఎక్స్ప్లెనేషన్ మీకు అందుబాటులోకి అప్పుడు వస్తుంది. అప్పటి వరకు మీరు ఓడ్చుకోక తప్పదు. ఇకపోతే అప్లికేషన్ ఫిల్లింగ్ గురించి ఒక వీడియో రిలీజ్ చేయమంటున్నారు. దానికి అంత అవసరం లేదు. సో ప్రతిరోజు క్లాస్ చెప్పేటప్పుడే ఆ ఐటమ్స్ కవర్ చేస్తున్నాను. ఈరోజు కూడా కొన్ని ఐటమ్స్ ఒక 5 minutesలో కవర్ చేయడం జరుగుతుంది. యూ ప్లీజ్ ట్రై టు లిసన్ ద థింగ్స్ విత్ కేర్ అండ్ కాన్సన్ట్రేషన్. ఓకే స్టూడెంట్స్, ఈ SBI బార్ IBPS క్లరికల్ ప్రిలిమ్స్ తాలూకు సేమ్ కాంపనెంట్స్. మనకు 100 కాంపనెంట్స్ ఉంటాయి. ఇంగ్లీష్ 30 కాంపనెంట్స్, 30 మార్క్స్, 20 minutes టైం, మనం 15 మార్క్స్ తెచ్చుకోవాలి. అట్లాగే రీజనింగ్ 35 కాంపనెంట్స్, 35 మార్క్స్, 20 minutes, 35 తెచ్చుకోవాలి. అంటే అట్లీస్ట్ 35కు మనం 33 చేయగలిగితే 2 మార్క్స్ బోనస్ మార్క్స్ వస్తాయి. సో 35 తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. క్వాంటిటీ యాప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్, 35 మార్క్స్, 20 minutes. అట్లీస్ట్ మనం 28 ఖచ్చితంగా అక్యురేట్గా చేయగలిగితే ఒక 2 మార్క్స్ బోనస్ మార్క్స్ వస్తాయి. 30 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో 35 రీజనింగ్ రావాలి బోనస్ మార్క్స్తో, 33 అటెంప్ట్ చేసి, క్వాంట్ 28 అటెంప్ట్ చేసి బోనస్ మార్క్స్తో 2 మార్క్స్ అక్యురేట్గా చేస్తే 30 వస్తాయి. 35 + 30 65 మార్క్స్ వస్తాయి. ఇంగ్లీష్లో 15 తెచ్చుకున్నట్లయితే 65 + 15 మీకు 80 మార్క్స్ ఉంటాయి. సో అవలీలగా మీరు ఏ కేటగిరీ అయినప్పటికీ, ఏ రాష్ట్రానికి వెళ్ళినప్పటికీ మీరు అవలీలగా క్వాలిఫై కావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కటాఫ్ దృష్టిలో పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేయాలని చెప్పి నా విజ్ఞప్తి. ఇకపోతే ఈ 227 పేపర్లో ఇంగ్లీష్లో 1 to 8 రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంది. దెన్ 9 to 13 వచ్చేసి మీకు ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఒక బోల్డ్ వర్డ్ ఇస్తున్నాడు, ఫ్రేజల్ వర్బ్స్. దాని మీనింగ్ ఏంటో కనుక్కొని ఆ మీనింగ్ తగ్గట్టుగా ఆప్షన్స్ నుంచి పే చేయాలి. దెన్ 14 to 18 రీఅరేంజ్మెంట్ ఇచ్చాడు. 19 to 25 క్లోజ్ టెస్ట్. అగైన్ 26 to 30 వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. 2 sentences were given. You have to fill the 2 sentences of 2 blanks with a single word. ఇది ఈరోజు పేపర్లో ఉన్నటువంటి కాంపనెంట్స్. మరి ఇందులో ఉన్నటువంటి 1 to 8 రీడింగ్ కాంప్రిహెన్షన్ తాలూకు స్ట్రైట్ అవే మనం సినోనియమ్స్, యాంటోనిమ్స్కు పోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ బెటర్ టు make an attempt of synonyms and antonyms. Why? Because you are left with only 20 minutes and you have to make an attempt of 30 components. So it is not possible to read the reading comprehension. So better to concentrate on synonyms and antonyms. Then 7th one. What is the antonym of the given word? Opposite of the given word అని అంటున్నాడు. Flourish. Flourish means develop, thrive, prosper, bloom. All these words convey the same meaning. Thrive, then prosper, then develop, then bloom. All these words convey the same meaning. But here we want antonym. That is shrink. Shrink. This word is the antonym. This word is the antonym. Shrink means shorten,
shorten, shorten. Flourish means develop. Flourish means develop, thrive, prosper, bloom. All these words convey the same meaning, but we want antonym. What is the antonym of flourish? Shrink. SHRINK. Shrink means shorten. That is decrease and meaning. The eighth one, what is the synonym of the given word innovation? Innovation means creativity. Here novelty. Here novelty, newness. Novelty, newness, creativity. 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 Innovation means creativity, కొత్తదనము అని అన్న మీనింగ్ కన్వే అవుతుంది. దెన్ ఇక్కడ స్టాగ్నేషన్. స్టాగ్నేషన్ మీన్స్ స్టేబుల్. స్టేబుల్. దెన్ deterioration means decrease. Deterioration means decrease. Vocation, not vacation. Vocation means career. 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 Another one, occupation. OCCUPATION. It is not vacation, it is vocation. Then limitation means restrict. Limitation means limit, restrict. So here innovation means novelty, creativity. Innovation means novelty, creativity. Stagnation means stable. Then deterioration means decrease. Then vocation. Vocation means career. Vocation means career, occupation. It is not vacation, it is vocation. Vocation means career, occupation. Here limitation is other word. So here synonym of the innovation means novelty, creativity. So here antonym of flourish means shrink. Flourish means thrive, prosper, develop, bloom. Its opposite is shrink. Here innovation means novelty, creativity. So ఇక్కడ other meanings. Stagnation means stable. Deterioration means decrease. Vocation means career. Other meaning occupation. Here. So these two words. Then 9 to 13. These two words are very easy to make an attempt. Then 9 to 13. Given below are a set of phrasal verbs and their meanings. Choose the option that best describes the meaning of the phrasal verb given in bold in the statements below. Here you are given with a sentence, there you are given with a bold word. It is known as phrasal verb. Your job is you have to identify the exact meaning of that phrasal verb. The issue really boils down to whether customers will be willing to pay more for the same product or not. The issue really boils down. నిజంగానే ఇష్యూ ఆ విధంగా ఉంది. మరి కస్టమర్స్ ఆ ప్రోడక్ట్కు అవసరమైన అమౌంట్ పే చేయడానికి ఇష్టంగా ఉన్నారా లేదా అనేటువంటిది నిజంగా ఇక్కడ నిజమైనటువంటి ఇష్యూ విషయము. సో ది ఇష్యూ రియలీ boils down. The issue really boils down. Boils down means summarizes, means essential. Meaning essential. 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 ఇక్కడ protect means samrachana, develops, elaborates, then extracts. Extracts means remove, REMOVE, remove. Then elaborates means enlarge, ENLARGE. Develop means flourish. Protect means samrachinchuta. So here these words won't be suitable here. So here the issue really boils down to whether customers will be willing to pay more for some products or not. ఈ యొక్క కస్టమర్స్
దీనికి ఈ ప్రోడక్ట్ డబ్బు పే చేయడానికి రెడీగా ఉన్నారా లేదా అనేటువంటిది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి అంశము. ఇది ముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి బాయిల్స్ డౌన్ మీన్స్ ఎసెన్షియల్. హియర్ ద ఫ్రేజల్ వర్బ్ బాయిల్స్ డౌన్ మీన్స్ summarizes. So choice 4 is correct. Then 10th one, for 2019 my resolution is to find a better work or life balance. For 2019 my resolution is to find a better work or life balance. నా యొక్క ముఖ్య ఉద్దేశం 2019 కల్లా నేను తప్పనిసరిగా జీవితంలో ఏదో విధంగా సెటిల్ కావాల్సిన అవసరము ఉంది అని నా తీర్మానం. అది నా డిసిషన్. ఐ లవ్ మై జాబ్. నా జాబ్ అంటే నాకు చాలా ఇష్టం. బట్ ఐ రియలీ ఫెల్ట్ బర్న్డ్ అవుట్ బై ద ఎండ్ ఆఫ్ ది ఇయర్. బట్ ఐ లవ్ మై జాబ్. నా జాబ్ అంటే చాలా ఇష్టం. బట్ ఐ రియలీ ఫెల్ట్, అయితే నిజంగా నేను దాని గురించి అనుభూతి పొందాను. ఎట్లా? ఫెల్ట్ బర్న్డ్ అవుట్ బై ద ఎండ్ ఆఫ్ ది ఇయర్. ఏది ఏమైనప్పటికీ ఎండ్ ఆఫ్ ది ఇయర్కు తప్పనిసరిగా నేను ఏదో విధంగా జాబ్లో సెటిల్ కావాలి, లైఫ్లో సెటిల్ కావాలి అన్నటువంటి తీర్మానంతో నేను ఉండినాను. రిలేటెడ్ టు ది ఫాస్ట్. ఇక్కడ 2019 రిలేటెడ్ టు ది ఫాస్ట్. అట్లాగే ఫెల్ట్, ఫీల్, ఫెల్ట్, ఫాస్ట్. ఎంటైర్ యాక్టివిటీ రిలేటెడ్ టు ది ఫాస్ట్. So for 2019 my resolution is to find a better work or life balance. I love my job but I really felt burnt out by the end of the year. 2019 ఎండింగ్ కల్లా ఏదో ఒక జాబ్లో సెటిల్ కావాలని నేను అనుకున్నాను. అందుకోసం అని చెప్పి నిజంగానే నేను దానికోసం నేను చాలా శ్రమపడ్డాను. అంటే ఇక్కడ బర్న్ట్ అవుట్ మీన్స్ టైర్డ్. అంటే ఏంటి? వర్క్ హార్డ్, బాగా కష్టపడ్డాను. బర్న్ట్ అవుట్ మీన్స్ టైర్డ్, బాగా కష్టపడ్డాను అని అర్థం. సో ఇక్కడ జంపీ మీన్స్ యాంగ్షియస్. ANXIOUS, యాంగ్షియస్. ఇంకొక మీనింగ్ అన్ఈజీ. ఇన్ఫ్లుయెన్షియల్, యాక్టివ్, యాంగ్షియస్. సో జంపీ మీన్స్ యాంగ్షియస్. ANXIOUS, యాంగ్షియస్. అన్ఈజీ అంటే అనీజీగా ఉండినాను, యాంగ్షియస్గా వస్తుందో లేదో, లైఫ్లో సెటిల్ అవుతానో లేదో అన్నట్లుగా ఉండినాను, అలా కష్టపడ్డాను అని అర్థం. ఇక్కడ మరి బర్న్ట్ అవుట్ మీన్స్ హియర్ దిస్ ఫ్రేజల్ వర్బ్ ఈస్ గోయింగ్ టు కన్వే ద మీనింగ్ ఆఫ్ టైర్డ్, అలసిపోయాను. రిలేటెడ్ టు ది ఫాస్ట్. 2019 is the fast year, felt is the fast. So the verb must be related to the past. Here only one word is there related to the past, that is time. So choice 1 is correct. Then it is the first draft, one which the officials probably expected ministers to beef up and argue about. It is the first draft, one which the officials probably expected ministers to beef up and argue about. It is the first draft one. ఇది మొట్టమొదట డ్రాఫ్ట్ అంటే తయారు చేసినటువంటి ఒక విషయం. విచ్ ద అఫీషియల్స్ ప్రాబబ్లీ ఎక్స్పెక్టెడ్, మరి దీనికి అధికారులు తప్పనిసరిగా విచ్ ద అఫీషియల్స్ ప్రాబబ్లీ బహుశా ఎక్స్పెక్టెడ్ మినిస్టర్స్ టు బీఫ్ అప్ అండ్ ఆర్గ్యూ అబౌట్, దీని గురించి పూర్తిగా అర్థం చేసుకొని దీన్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి బీప్ అప్ టు తర్వాత పశ్చిమావధి వరకు రాదు. టు బీప్ అప్ అండ్ ఆర్గ్యూ అబౌట్, దాని గురించి అర్థం చేసుకోవాలి. ఇది మొట్టమొదటి డ్రాఫ్ట్. దీని మీద అఫీషియల్స్ జాగ్రత్తగా ఆలోచించాలి, డిస్కస్ చేయాలి. టు బీప్ అప్ అండ్ ఆర్గ్యూ అబౌట్, దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని గురించి ఆర్గ్యూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి టు బీప్ అప్ అంటే టు ఇంప్రూవ్. టు బీప్ అప్ మీన్స్ టు ఇంప్రూవ్. ఇక్కడ డికే మీన్స్ రూయిన్, RUIN,
లేదు డీకంపోజ్, DECOMPOSE, డీకంపోజ్, RUIN, రూయిన్, డీకంపోజ్. రెస్పాన్సిబుల్ మీన్స్ ఓనస్, బాధ్యత వహించుట. దెన్ వర్షన్ అంటే ఏంటి? బ్యాడ్ వర్డ్స్ వర్షన్, ఇంకా ఇబ్బంది అంటే పాడు చేయుట, రూయిన్, స్పాయిల్, SPOIL. దెన్ కాన్షియస్, కాన్షియస్ మీన్స్ అంటే ఏంటి? అవేర్, తెలిసి మాట్లాడుట, అవేర్, కాన్షియస్. సో ఇక్కడ మరి ఏమంటున్నాడు? ఇట్ ఈస్ ద ఫస్ట్ డ్రాఫ్ట్ వన్ విచ్ ద అఫీషియల్స్ ప్రాబబ్లీ ఎక్స్పెక్టెడ్ మినిస్టర్స్ టు బీఫ్ అప్ అండ్ ఆర్గ్యూ అబౌట్. దాని గురించి ఏంటిని తెలుసుకోవాలి, ఇంప్రూవ్ చేయాలి, దాని గురించి వాదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టు బీఫ్ అప్, టు ఇంప్రూవ్, టు బీఫ్ అప్, టు డికే, టు వర్షన్, ఇవన్నీ కాదు. మరి ఏంటి? అండ్ ఆర్గ్యూ అబౌట్, ప్రాబబ్లీ ఎక్స్పెక్టెడ్ మినిస్టర్స్ టు బీఫ్ అప్ అండ్ ఆర్గ్యూ. టు బీఫ్ అప్, అప్ అంటే ఏంటి? పాజిటివ్నెస్ రావాలి, డికే నెగటివ్, వర్షన్ నెగటివ్, మరి అట్లాగే కాన్షియస్ ఒకటి, రెస్పాన్సిబుల్ ఒకటి, ఇంప్రూవ్ ఒకటి. వీటిలో పాజిటివ్ వర్డ్ ఏమైతుంది? ఇక్కడ సూటబుల్ వర్డ్ ఇంప్రూవ్. చాయిస్ 2 is the answer. Then 12th one, I have a tendency to space out at the end of a hard day. I have a tendency to space out at the end of a hard day. ఏది ఏమైనప్పటికీ అట్ ద ఎండ్ ఆఫ్ ఏ హార్డ్ డే, ఏది ఏమైనప్పటికీ ఒక రోజంతా కష్టపడి అంటే దినములో చిట్ట చివరకు ఆ విషయాన్ని నేను ట్రేస్ అవుట్ చేయాలి, దాన్ని కన్ఫర్మ్ చేసేయాలి అనేటువంటి టెండెన్సీని నేను కలిగి ఉన్నాను. వదిలే ప్రసక్తి లేదు, ఈ రోజు ఆ రోజు అయిపోవాలి. సో ఐ హ్యావ్ ఏ టెండెన్సీ టు స్పేస్ అవుట్ అట్ ది ఎండ్ ఆఫ్ ఏ హార్డ్ డే. ఆ దినం చివరి అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి సాయంత్రం లోపల ఏది ఏమైనప్పటికీ విషయం పూర్తిగా కంప్లీట్ చేయాలి అనేటువంటి టెండెన్సీ నేను కలిగి ఉన్నాను అని అర్థం. కాబట్టి టు స్పేస్ అవుట్, టు డర్టీ, టు నేరో, టు కాన్ఫిడెంట్, టు కాంప్లెక్స్, టు డిస్ట్రాక్టెడ్. డిస్ట్రాక్టెడ్ అంటే ఇక్కడ ఏం రావాలి? టు డిస్ట్రాక్టెడ్. టు స్పేస్ అవుట్ మీన్స్ టు డిస్ట్రాక్టెడ్. ఇక్కడ వేరే వర్డ్ సూటబుల్ కావు. డర్టీ అంటే ఏంటి? మడ్డి, MUDDY, మడ్డి. నేరో అంటే ఆపోజిట్ ఆఫ్ వైడ్, ఇరుకైన అని అర్థం. కాన్ఫిడెంట్ అంటే ఏంటి? నమ్మకము, బిలీఫ్, BELIEF. దెన్ కాంప్లెక్స్ అంటే ఏంటి? క్లిష్టమైన అంటే ఏంటి? క్రిటికల్, CRITICAL. మరి ఇక్కడ ఏవి వర్కౌట్ కాదు. ఏంటి? ఏది ఏమైనప్పటికీ సాయంత్రం లోపల ఆ వర్క్కి ఏదైనా సరే దాన్ని కంప్లీట్ చేయాలన్నటువంటి టెండెన్సీ నేను కలిగి ఉన్నాను. కాబట్టి టు స్పేస్ అవుట్ మీన్స్ టు డిస్ట్రాక్టెడ్ అని అర్థం. అంటే చాయిస్ 4 is the answer. Then next 13th one. He is always banging on about football. He is always banging on about football. అతను ఎంతసేపు ఫుట్బాల్ గురించి చెప్తానే ఉంటాడు, ఎల్లవేళ ఫుట్బాల్ గురించి చెప్తానే ఉంటాడు. ఫుట్బాల్ ఇప్పుడు టర్నింగ్, టార్గెటింగ్, రివాల్వింగ్, లెర్నింగ్, బ్లాబరింగ్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ఆల్ దీస్ వర్డ్స్ హియర్, only one word is going to give the same meaning. Blabbering. Blabbering means talkative, excessive, talking about, TALKING, talking about. ఎక్కువగా దాని గురించే మాట్లాడుతూ ఉంటాడు. టార్గెటివ్, TALKATIVE. సో he is always banging on about football. అతను ఎప్పుడు ఏం మాట్లాడినా ఫుట్బాల్ గురించి చెప్పిందే చెప్తూనే ఉంటాడు అని అర్థం. ఇక్కడ మరి లెర్నింగ్, రివాల్వింగ్, టార్గెటింగ్, టర్నింగ్, దీస్ వర్డ్స్ ఆర్ నాట్ సూటబుల్. ఓన్లీ బ్లాబ్బరింగ్, BLABBERING. Blabbering means
టాకింగ్ అబౌట్ టాకెటు ఎక్కువగా మాట్లాడుట అన్నటువంటి మీనింగ్ ఇక్కడ కన్వే అవుతుంది. దెన్ నెక్స్ట్ మనకు rearrange the following 6 sentences A, B, C, D, E and F in the proper sequence to form a meaningful paragraph and then answer the questions given below. ఇక్కడ ఇచ్చినటువంటి 6 వాక్యాలు చదివి అర్థం చేసుకుని వాటిని ఒక ఆర్డర్లో ఉంచాలి. ఇక్కడ మనకు ఏంటి ఒక్కొక్క మెయిన్స్లో అయినట్లయితే క్లూ ఇస్తాడు. ఇఫ్ సర్టన్ సెంటెన్స్ ఇస్ ద సెకండ్ సెంటెన్స్ or third sentence, what is the fifth sentence, what is the third sentence, what is the order of sentences అని అడుగుతాడు. ఇక్కడ అట్లాగే ఏమీ లేదు. సో 14 to 18 just you are asked with the questions like which of the following is the third, which of the following is the fourth, which of the following is the sixth, which of the following is the first, like that you are asked with the questions. So here 6 sentences were given. So your job is you have to read these 6 sentences and you have to arrange them in a chronological order. So 1, 2, 3, 4, 5, 6. 6 sentences were given. So here you have to see the affinity, connectivity between the sentences. That is most important. Like Gandhiji's mantra of Swarajya, Modi has turned Swachha Bharat into a mass movement, a Jan Andolan that you cannot quarrel with whatever your political stripe. Political stripe. Stripe means difference. D-I-F-F-E-R-E-N-C-E, difference. Like Gandhi's mantra of Swarajya, Modi has turned Swachha Bharat into a mass movement, a Jan Andolan that you cannot quarrel with whatever your political stripe. The smartest thing Prime Minister Narendra Modi did was to hitch the Swachha Bharat mission to the aura of Mahatma Gandhi. Aura of Mahatma Gandhi. A-U-R-A. Aura means quality. Then Modi has also been a constant communicator about Swachha Bharat in his speeches. From its official launch at Rajghat on Gandhi Jayanti 2014, the Clean India message has been omnipresent and relentless. Omnipresent, everywhere. Omnipresent means everywhere. E-V-E-R-Y-W-H-E-R-E. Then Gandhi spoke and wrote prolifically using his magazines. Prolifically means excessively. E-X-C-E-S-S-I-V-E-L-Y. Excessively using his magazines Navajivan, Harijan and Young India postcards, letters and telegrams. He also had the power of social media and a Swachha Bharat app, so you can take pictures of dirt and garbage that are geospatically tagged and hopefully cleaned up. So after reading these 6 sentences, Swachha Bharat is a program was initiated at first by Mr. Gandhi. గాంధీ గారు చేపట్టినటువంటి క్లీన్ అండ్ గ్రీన్ అనే ప్రోగ్రామ్ను స్వచ్ఛ భారత్ కింద ఈ ప్రధానమంత్రి గారు తీసుకొచ్చారు అనేది మనకు అర్థమవుతుంది. సో మోడీ హ్యాజ్ ఆల్సో అంటే తర్వాత మొదటిసారి చెప్పిన తర్వాత మరి ఇంకా మొదటిసారి చెప్పడం అనేటువంటిది మోడీ ఎక్కడ ఈ ఆల్సో ఇది కూడా తర్వాతనే. కాబట్టి మరి ఎవరి గురించి ముందు చెప్పాలి? ముందు స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? అది ఇక్కడ దానికి ఇన్స్పిరేషన్ ఎవరు? గాంధీ గారు. కాబట్టి ద స్మార్టెస్ట్ థింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ డిడ్ వాజ్ టు హిట్చ్ ది స్వచ్ఛ భారత్. టు హిట్చ్ మీన్స్ టు లాంచ్. HITCH. Hitch means launch. LAUNCH. So we have to start with B.
ది స్మార్టెస్ట్ థింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ did was to hitch the Swachh Bharat Mission SBM to the aura of Mahatma Gandhi. ఈ యొక్క స్వచ్ఛ భారత్ మిషన్ అనేటువంటిది మహాత్మా గాంధీ గారి యొక్క క్వాలిటీని తెలపడానికి ప్రైమ్ మినిస్టరు దీన్ని ప్రవేశపెట్టాడు. మరి ఎక్కడ దీన్ని లాంచ్ చేశాడు ఆయన? ఫస్ట్ ఫ్రమ్ ఇట్స్ అఫిషియల్ లాంచ్. ఇట్స్ మీన్స్ స్వచ్ఛ భారత్. So, from its official launch, followed by D, from its official launch at Rajaghat on Gandhi Jayanti 2014, the Clean India message has been omnipresent and relentless. ఈ విషయాన్ని ఈయన 2014 సంవత్సరంలో మొట్టమొదటిసారి ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత రాజ్ఘాట్ వద్ద క్లీన్ ఇండియా మెసేజ్, భారతదేశము పరిశుభ్రత అనేటువంటి దాన్ని దేశమంతటా ప్రతి చోట ఉమిని ప్రజెంట్ దేశమంతటా రిలెంట్లెస్ అంటే విశ్రాంతి లేకుండా ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి అన్న విషయాన్ని గాంధీ గారి క్వాలిటీని తెలుపుతూ రాజ్ఘాట్లో చెప్పాడు. ఎలా? లైక్ గాంధీజీస్ మంత్ర ఆఫ్ స్వరాజ్య. ఏ విధంగా గాంధీజీ గారు స్వరాజ్య అనే మంత్రాలు చెప్పినట్లుగా ఆ విధముగా. సో ఫాలోడ్ బై ఏ. సో లైక్ గాంధీజీస్ మంత్ర ఆఫ్ స్వరాజ్య మోడీ హాస్ టర్న్డ్ స్వచ్ఛ భారత్ ఇంటూ ఎ మాస్ మూవ్మెంట్. మరి ఎట్లాగైతే గాంధీ గారు స్వరాజ్యం మన జన్మ హక్కు ఇది స్వరాజ్యం మంత్ర అనేటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్లారు, అట్లాగే మోడీ గారు కూడా స్వచ్ఛ భారత్ అనే దాన్ని ఒక మాస్ మూవ్మెంట్లుగా ప్రజలలోకి తీసుకెళ్ళాడు. జన్ ఆందోళన్, ప్రజలందరూ దాన్ని గమనించేలా చేశారు. దట్ యూ కెనాట్ క్వారల్ విత్ వాట్ ఎవర్ అవర్ పొలిటికల్ స్ట్రైఫ్. నీవు ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, అంటే ఆంధ్రలో వైఎస్ఆర్సీపీ ఉండొచ్చు, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి ఉండొచ్చు, అట్లాగే తమిళనాడులో డిఎంకే ఉండొచ్చు, కేరళలో సిపిఎం ఉండొచ్చు. ఎక్కడ ఏ పొలిటికల్ పార్టీ ఉన్నా దాంతో సంబంధం లేకుండా జనమందరూ కూడా స్వచ్ఛ భారత్ పరిశుభ్రత అనే దాని మీద మనము యుద్ధం ప్రకటించాలి అనేటువంటి విషయాన్ని రాజ్ఘాట్ వద్ద గాంధీజీ గారి యొక్క క్వాలిటీని తెలుపుతూ పరిశుభ్రత అనే విషయం మీద చెప్పాడు. అంతేకాదు మరి దాంతో పాటు చెప్పాడు. మరి ఏంటి? గాంధీ స్పోక్ అండ్ రోడ్. ఈ విషయాన్ని స్వరాజ్య గురించి గాంధీ ఎట్లా మాట్లాడాడు? ఎక్కడ పోయినా అదే మాట్లాడేవాడు. గాంధీ స్పోక్, అక్కడ లైక్ గాంధీ మంత్ర, మళ్ళీ కనెక్టివిటీ రావాలి కాబట్టి డి ఏ ఫాలోడ్ బై ఈ బిడిఏఈ. గాంధీ గారు ఎలా చెప్పేవారు? గాంధీ స్పోక్ అండ్ రోడ్ ప్రొలిఫికలీ, ఎక్కువగా మాట్లాడేవాడు. ఎక్కువగా ప్రొలిఫికలీ అంటే ఏంటి? ఎక్సెసివ్గా చెప్పేవాడు. యూజింగ్ హిస్ మ్యాగజైన్స్, తన యొక్క మ్యాగజైన్స్ నవజీవన్ అనే మ్యాగజైన్లో, హరిజన్ అనే మ్యాగజైన్లో, యంగ్ ఇండియా, ఆయన 3 మ్యాగజైన్స్ రన్ చేసేవాడు మహాత్మా గాంధీ. ఆ మ్యాగజైన్స్లో ఎక్కడ చూసినా ఇదే రాసేవాడు, స్వరాజ్య, క్లీన్ ఇండియా, ప్రొలిఫికలీ, ఎక్సెసివ్లీ రాడ్చేవాడు. ఎక్కడ వినా పోస్ట్ కార్డ్స్, లెటర్స్ రాస్తున్నా పోస్ట్ కార్డ్స్లో రాసేవాడు. టెలిగ్రామ్లలో కూడా స్వరాజ్య అనే పదము, క్లీన్ ఇండియా అనే పదాన్ని ఈయన ఎక్కువగా చెప్పేవాడు. మరి మోడీ హ్యాస్ ఆల్సో బీన్ he also has power of social media. అది తర్వాత మరి ముందు ఏం రావాలి? మోడీ హ్యాస్ ఆల్సో బీన్ ఏ కాన్స్టాంట్. మోడీ కూడా గాంధీ వల్లనే మోడీ హ్యాస్ ఆల్సో బీన్ ఏ కాన్స్టాంట్ కమ్యూనికేటర్ స్వచ్ఛ భారత్ ఇన్ హిస్ స్పీచెస్. గాంధీ వల్లనే మోడీ కూడా ఎక్కడ పోయినా తన యొక్క స్పీచెస్లో ఎక్కడ పోయినా ఇదే చెప్పేవాడు అనమాట. మై డియర్ ఇండియన్స్, యూ ప్లీజ్ ట్రై టు ఇంప్లిమెంట్ స్వచ్ఛ భారత్ అని ప్రతి గాంధీ గారు ఈ విధంగా తన యొక్క నావల్స్లో చెప్పి, లెటర్స్లో, పోస్ట్ కార్డ్స్లో చెప్పేవాడు. ఈయన కూడా ప్రతి స్పీచ్లో మోడీ ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్పేవాడు. ఈ ఆల్సో హ్యాడ్ ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా.
ఇతనికి గాంధీ గారి మాదిరి కాకుండా ఇప్పుడు సోషల్ మీడియా పవర్ ఉంది. అంటే అన్ని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, కాబట్టి దాంట్లో కూడా ఇతను మాట్లాడాడు. He also had the power of social media and a Swachh Bharat app కూడా క్రియేట్ చేశాడు. సో యూ కెన్ టేక్ పిక్చర్స్ ఆఫ్ డర్ట్ అండ్ గ్యాబేజ్. సో దాంతో ఎక్కడ ఉన్న డర్ట్ కానీ గార్బేజ్ కానీ ఉంటే ఆ పిక్చర్స్ అని తీసుకొని అవి ఆ కన్సర్న్ ఏరియాలో ఉన్నటువంటి అఫీషియల్స్ నోటీస్కు తీసుకెళ్లడం జరిగేది. దట్ ఆర్ జియో స్పాట్స్కిలీ ట్యాగ్ అండ్ హోప్ఫుల్లీ క్లీన్ అప్. దీంతో ఎక్కడికక్కడ మీడియాలో ఈ యొక్క గార్బేజ్ గురించి కుప్పలుగా బొమ్మల రూపంలో బయటకు వస్తుంది. కాబట్టి జియోస్పాటికలీ దేశమంతా కూడా దీన్ని త్వరితంగా క్లీన్ చేసేవారు. హోప్ఫుల్లీ సో చాలా ఆశాజనకంగా ఈ స్కీమ్ సక్సెస్ అయినది. ఇది బాబు. కాబట్టి ముందు యాక్చువల్గా ఏంటి, ఇక్కడ ఏమి జరుగుతూ ఉంది? మెయిన్ ప్రోగ్రామ్ స్వచ్ఛ భారత్ మిషన్. ఎప్పుడైనా కానీ స్వచ్ఛ ఇనిషియల్స్ ఉన్నప్పుడు, ఇనిషియల్ అబ్రివేషన్ ఎక్స్పాండెడ్ నోషన్ వచ్చినప్పుడే అది ఫస్ట్ వాడాలి. కాబట్టి SBM స్వచ్ఛ భారత్ మిషన్ దీని గురించి ముందు చెప్తా ఉన్నాం. మరి దీనికి మెయిన్ కారణం, దీని స్మార్టెస్ట్ థింగ్, దీనికి మెయిన్ ఇది ఎక్కడ లాంచ్ చేశాడు? ఫస్ట్ ఎక్కడ? రాజ్ఘాట్లో లాంచ్ చేశాడు. ఎవరు లాంచ్ చేసింది? మోడీ. ఎవరిని దృష్టిలో పెట్టుకొని లాంచ్ చేశాడు? గాంధీ గారిని దృష్టిలో పెట్టుకొని లాంచ్ చేశాడు. కాబట్టి గాంధీ గారు ఎలా చేశారు? ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏం రాసినా అందులో క్లీన్ ఇండియా, స్వరాజ్ అని రాసేవారు. అదేవిధంగా మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన స్పీచ్లో స్వచ్ఛ భారత్ అని చెప్పేవాడు. దీనికి తోడు ఆయన ఇప్పుడు ఒక యాప్ క్రియేట్ చేశాడు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా దీనికి ఎంతగానో సహకరించింది. దీనివల్ల ఎక్కడ ఉన్నటువంటి మురికి బొమ్మల రూపంలో బయటికి వచ్చి అది దేశమంతా క్లీన్గా ఎప్పటికప్పుడు చెప్పుకోదగినట్లుగా క్లీనింగ్ చేసేటువంటి పరంపర జరిగింది అని అర్థం. కాబట్టి BDAECM ఇది ఏంటి? స్వచ్ఛ భారత్ ఇది ఎక్కడ లాంచ్ చేశాడు? రాజ్ఘాట్లో. గాంధీ గురించి, గాంధీకి లింక్ ఎక్కడ దొరుకుతుంది? ఏలో దొరికింది. అది దానికి సంబంధం లేకుండా అట్లాగే మరి గాంధీ గురించే, గాంధీ గారు ఎక్కడ పోయినా ఈ విషయం గురించే చెప్పేవాడు, లెటర్స్లో కార్డ్స్లో రాసేవాడు. అట్లాగే మోడీ గారు కూడా ఎక్కడ పోయినా మాట్లాడేవారు. అంతేకాదు మోడీ గారు ఒక యాప్ క్రియేట్ చేసుకున్నాడు. సోషల్ మీడియా కూడా ఎంతగానో సహకరించింది. కాబట్టి BDAECM. This is very easy to keep all these sentences in an order. BDAECM. So BDAECM. So which of the following is the third sentence? A. Choice 1. Then which of the following is the second sentence? D. Choice 4. Which of the following is the fourth sentence? E. Choice 2. Then which of the following is the sixth last sentence? F. Choice 4. And which of the following is the first sentence? B. First sentence B. So choice B means choice 2 is the answer. Choice 2 is the answer. Like this. Then next item is 19 to 25. Close test. So my dear students, close test and reading comprehension, it is not advisable to concentrate more time on that. Better to concentrate on the rest of the things. Why? Because you are with time, you are restrained with time. 20 minutes, that is most important. So okay, now close test. You have to read and you please try to put your efforts to get the appropriate words. Here
In the following passage, there are blanks, each of which has been numbered. These numbers are printed below the passage, and against each 5 words or phrases are suggested, one of which fits the blank appropriately. Find out the appropriate word or phrase for each blank. Every day I used to tell you, please try to read the direction twice. You may be asked with questions in a different way. So you please try to read the direction twice. In the following passage, there are blanks, each of which has been numbered. These numbers are printed below the passage, and against each 5 words or phrases are suggested, one of which fits the blank appropriately. Find out the appropriate word or phrase for each blank. Here, మీకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, you have to read and you have to analyze and you have to comprehend the context of the passage. If you are not in a position to comprehend and analyze, then depending on the before word, after word of the blank, you have to fill. If it is not possible, then you have to skip. That is the system you have to follow. Then you please try to see the paragraph and questions. Yes, here there are once again dash of a possible global economic dash in the air. There are once again dash of a possible global economic dash in the air. Whether these forebodings will dash is a matter for economists to debate. But it is worth asking, if there were to be another financial crisis in the near future, would political dash in the world have the dash to respond effectively after the 2008 crisis? The global system dash a response to contain the immediate crisis. It was by no means adequate to deal with the deep structural issues dash the global economy, but there was nonetheless a coordinated response of some kind. There are once again breaks of a possible revelation study of a possible global economic murmurings research. These words were used. There are once again dash of a possible global economic dash in the air. Economic dash in the air. There are once again breaks of revelation of study of murmurings of research of global economic dash in the air. మరొక్కసారి ప్రపంచవ్యాప్తంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయేమో అన్నటువంటి గుసగుసలు మనకి వినపచ్చాయి అని అర్థం. కాబట్టి there are once again murmurings of possible global economic turbulence in the air. Whether these forebodings will dash, whether these forebodings will require, will suggest, will allocate, will transact, will transpire is a matter of, will transpire means transform, is a matter of economists to
టు డిబేట్. మరి ఈ విధమైనటువంటి అనుకోనటువంటి ఫోర్బోర్డింగ్ సంఘటనలు వస్తాయి. ఇవి డిబేట్గా మారే అవకాశం కూడా ఉందేమో అన్నటువంటి అపోహ ఉంది. బట్ ఇట్ ఈస్ వర్త్ ఆస్కింగ్ ఇఫ్ దేర్ వర్ టు బి అనదర్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయము, మరొకసారి ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది భవిష్యత్తులో ఉందేమో అన్నటువంటి అపోహ ఒకటి వస్తుంది. వుడ్ పొలిటికల్ డాష్ ఇన్ ద వరల్డ్, వుడ్ పొలిటికల్ కాన్ఫిగరేషన్స్ means arrangements, 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 political arrangements, and that is configurations in the world have the dash, have the dash wherewithal to respond effectively. Wherewithal means related to money. Respond effectively. After the 2008 crisis, the global system dash a response mounted to see system mounted a response to contain means to control the immediate crisis. It was by no means adequate to deal with the deep structural issues dash the global economy. Deep structural issues to deal with these deep structural dash the global economy. Economy ni ibbandi pedutundi. Ailing economy. Ailing means troubling, suffering. SUFFERING, suffering economy. So suffering the global economy, but there was nonetheless a coordinated response of some kind. Here this is somewhat difficult, we have to accept this. Then next one, next item is 26 to 30. Here 26 to 30, there are two different sentences with a blank space in each sentence. Choose the word from the given options with two appropriately in both the blanks, adding a proper and logical meaning to the sentence. Here you are given with two sentences, each sentence with a blank, but your job is you have to identify only one word, and that word is going to be suitable to both the blanks. You thus take a positive view of life and find it dash. You thus take a positive view of life and find it dash. You thus take, అందువల్ల నువ్వు పాజిటివ్ వ్యూ ఆఫ్ లైఫ్, జీవితంలో పాజిటివ్ వ్యూ ఆఫ్ లైఫ్ అంటే పాజిటివ్గా ఆలోచించాలి. అండ్ ఫైండ్ ఇట్ డాష్, అంతేకాదు అది అందుబాటులో అంటే ఆచరణలో పెట్టుకోవాలి. పాజిటివ్ వ్యూ అనేటువంటిది పాజిటివ్ వ్యూ, ఇట్ ఈజ్ పాజిటివ్ నాట్ నెగటివ్. సో ఇక్కడ హార్స్ నెగటివ్, పౌల్ నెగటివ్, అట్లాగే టిడి, సో ఈ రెండు నెగటివ్, ఈ రెండు కాదు. కాబట్టి వ్యూ ఆఫ్ లైఫ్ అండ్ ఫైండ్ ఇట్ ఎండ్యూరబుల్ అండ్ ఫైండ్ ఇట్ లైఫ్, ఫైండ్ ఇట్ టిడి. Then solitude can be dash. Solitude means loneliness. Solitude means loneliness. LONLINESS, loneliness. Isolated, ISOLATED, isolated. So solitude can be TD, can be like after B only one word is suitable here, endurable. Solitude can be endurable
even sweet, just for cherishing hope of love. లోన్లీనెస్గా ఒంటరితనంగా ఉండడం అనేది కూడా చాలా ఆమోదయోగ్యమైనది. రీజనబుల్, టాలరబుల్, TOLERABLE, టాలరబుల్. ఎండ్యూరబుల్ మీన్స్ టాలరబుల్, ఓర్చుకోదగినది. సో సాలిట్యూడ్ కెన్ బి ఎండ్యూరబుల్, టాలరబుల్, ఈవెన్ స్వీట్, మంచిది, జస్ట్ ఫర్ చెరిషింగ్ హోప్ ఆఫ్ లవ్. కాబట్టి హియర్ ఇఫ్ యూ రీడ్ దీస్ టూ సెంటెన్సెస్, విచ్ వర్డ్ ఈజ్ సూటబుల్? ఎండ్యూరబుల్ ఈజ్ సూటబుల్. టిడి, నీట్ అండ్ టిడి అంటాడు. టిడి మీన్స్ ఇన్ ఆర్డర్, ఆర్డర్. లైట్, లైట్ అంటే తేలిక, ఇక్కడ సూటబుల్ కాదు. ఇక్కడ హార్స్, పౌల్. హార్స్ అంటే రూట్, పౌల్ అంటే డర్టీ, DIRTY, డర్టీ. ఇవి నెగిటివ్, ఇక్కడ పాజిటివ్ రావాలి, అవి సరిపోవు. కాబట్టి ఇంకా ఉన్న వాటిలో సూటబుల్ ఏది? థర్డ్ వన్. దెన్ 27. You will need to drain the central heating system before you dash the radiator. You will need to drain the central heating system before you dash the radiator. Before you replace, before you repel, before you drain, before you disappear, before you hamper. ఆ రేడియేటర్ను నువ్వు రీప్లేస్ చేసే ముందు ఆ సిస్టమ్ను, ఆ సెంట్రల్ హీటింగ్ సిస్టమ్ను పూర్తిగా డ్రైన్ చేయాలి, ఖాళీ చేయాలి. Refund the radiator, no, it is replaced. So replace the radiator. As soon as you are going to read that sentence, you are going to be tempted to use the word replace. These measures in no way replace the need of regular safety checks. These measures in no way, ఈ యొక్క నివారణ ఉపాయాలు ఏ విధంగా కూడా ఆ సేఫ్టీ చెక్స్ను రీప్లేస్ చేయలేవు, సబ్స్టిట్యూట్ చేయలేవు. నో వే, ఏ విధంగానూ అవి సరిపోవు, అవి రీప్లేస్ కావు. ఇంతకుముందున్నటువంటి రెగ్యులర్ సేఫ్టీ చెక్స్కు ఏ విధంగాను ఈ మెజర్స్ ఏ విధంగాను సరిపోవు, రీప్లేస్ కావు. కాబట్టి ఇక్కడ రీఫండ్ అంటే ఏంటి? తిరిగి ఇచ్చివేయుట. రీఫండ్ మీన్స్ గివ్ బ్యాక్. డ్రైన్ అంటే ఏంటి? ఎంటీ, ఖాళీ చేయించుట. డ్రైన్ మీన్స్ ఎంటీ. డిజపియర్, కనిపించకుండా పోవుట. హ్యాంపర్ అంటే ఏంటి? హైండర్. హ్యాంపర్ మీన్స్ హైండర్, HINDER, హైండర్. ఇంకొకటి ఇంపీడ్, అడ్డుపడుట, IMPEDE. ఇక్కడ వేరే వర్డ్ సూటబుల్ కాదు, ఓన్లీ వన్ ఈజ్ సూటబుల్. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. దెన్ 28. The exact nature of black holes continues to dash scientists. The exact nature of black holes continues to dash scientists. ఎందుకు ఈ యొక్క నల్లటి హోల్స్ పడ్డాయో, వాటి యొక్క నేచర్ ఎందుకు ఆ విధమైనటువంటి నల్లటి హోల్స్, రంధ్రాలు పడ్డాయి, వాటి నేచర్ ఏంటి అనేటువంటిది సైంటిస్టులకు అర్థం కావడం లేదు. ఎక్స్ప్లెయిన్, బ్యాఫిల్, రిలీవ్, ఇండికేట్, చార్జ్. ఇక్కడ ఒకే ఒక వర్డ్ వారికి అర్థం కావడం లేదు, వారి కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే ఏంటి? బ్యాఫిల్. బ్యాఫిల్ మీన్స్ కన్ఫ్యూజ్. ఇంకొకటి పర్ప్లెక్స్, PERFLEX, పర్ప్లెక్స్, గందరగోళపడుట. PERPLEX, పర్ప్లెక్స్, కన్ఫ్యూజ్ అవుతా. The exam questions were made so as to baffle you completely. ఆ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏ విధంగా తయారు చేశారు? నిన్ను పూర్తిగా కన్ఫ్యూజ్ చేసేందుకు చేశారు. కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ కానీ, రిలీవ్ కానీ, ఇండికేట్ కానీ, చార్జ్ కానీ, ఇవి ఏవి ఇక్కడ సూటబుల్ కాదు. బ్యాఫిల్ మీన్స్ కన్ఫ్యూజ్, పర్ప్లెక్స్, BAFFLE, baffle means confused, CONFUSE. Other meaning perplex, PERPLEX. So choice 2 is correct.
Then 29. A good dash story is a battle of wits between author and reader. విట్స్ అంటే ఏంటి? చమత్కారాలు. విట్స్ అంటే ఏంటి? చమత్కారాలు. A good dash of story, a good gloss of story, a good repulsion, a good account, a good mystery, a good understanding. A good dash of story is a battle of wits between author and reader. మరి మంచి క్లిష్టమైనటువంటి స్టోరీ చదివితే అందులో ఆథర్కు రీడర్కు మధ్యన ఒక రకమైనటువంటి చమత్కారంలాగా కొనసాగుతూ ఉంటుంది అని అర్థం. హి వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ మిస్టరీ. వాడే ఒక మిస్టరీ. హి వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఏ మిస్టరీ అంటే డిఫికల్ట్ టు అండర్స్టాండ్. మిస్టరీ మీన్స్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. అర్థము చేసుకోవడానికి వీలుగాని వ్యక్తి. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ మిస్టరీ erased from the history books. He is a man of history erased from the history books. ఇక్కడ ఇంకా వేరే వర్డ్స్ మరి సూటబుల్ కాదు. GLOSS గ్లాస్ మీన్స్ అన్ఫేవరబుల్. UNFAVOURABLE అన్ఫేవరబుల్. Repulsion means disgust. DISGUST disgust. డిస్లైక్ ఇష్టం లేని. మరి ఇక్కడ గ్లాస్ GLOSS గ్లాస్ మీన్స్ అన్ఫేవరబుల్. రీపల్షన్ అంటే ఏంటి? డిస్గస్ట్, డిస్లైక్. మిస్టరీ మీన్స్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఇక్కడ స్టోరీ అనే వర్డ్ మిస్టరీ అనే వర్డ్ తీసుకుంటుంది. ఈ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ మిస్టరీ, అది కూడా సూటబుల్ వర్డ్. సో 4th one is correct. Then 30th. Circumstances are the rulers of the weak, instruments of the dash. Circumstances are the rulers of the weak. ఇప్పుడు కొంతమంది రాజులు ఉంటారు, వాళ్ళు బలహీనులు. మరి వాళ్ళు పరిపాలన చేసేటప్పుడు ఆ పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ది డాష్, instruments of the victim, instruments of the wise, instruments of the eminent, instruments of the servile, instruments of the gentle. ఇక్కడ మనకు వీక్ అంటున్నాడు, దానికి మరి ఆపోజిట్ రావాలి. అవతల ఆపోజిట్ రావాలంటే ఏం రావాలి? బలహీనుడు, బలమైన వారు. బలమైన వాళ్ళంటే ఎవరు? వైజ్ రావాలి. లేదు, మొదటి వాక్యం మనకు అర్థం కాలేదు, రెండోది చూద్దాం. ఎ ఫూల్ కెన్ ఆస్క్ మోర్ క్వశ్చన్స్ దాన్ 7 వైజ్ మెన్ కెన్ ఆన్సర్. ఎ ఫూల్ కెన్ ఆస్క్ మోర్ క్వశ్చన్స్. ఒక మూర్ఖుడు ఎన్నో క్వశ్చన్స్ అడుగుతాడు. దాన్ 7 వైజ్ మెన్ కెన్ ఆన్సర్. 7 మంది తెలివైన వాళ్ళు ఆన్సర్ చేయడం కంటే ఒక మూర్ఖుడు ఎన్నో క్వశ్చన్స్ అడుగుతాడు. ఇక్కడ ఎ ఫూల్ అంటున్నాడు, అవతల 7 వైజ్ అని రావాలి. ఆపోజిట్. వీక్ ఆపోజిట్ వైజ్. అక్కడ కూడా ఇక్కడ ఫూల్ ఆపోజిట్ వైజ్. సో డెఫినెట్లీ ఐ వుడ్ యూజ్ సెకండ్ వన్. ఇక్కడ విక్టిమ్ అంటే మీకు తెలుసు, విక్టిమ్ మీన్స్ ఓడిపోయినవాడు. విక్టిమ్ మీన్స్ ఓడిపోయినవాడు. డూపుడు, DUPD డూపుడు, ఆల్ లూజర్. ఎమినెంట్ అంటే పవర్ఫుల్. సర్వైల్ మీన్స్ స్లేవ్, బానిస. SLAV slave. Servile means slave. Gentle means kind. Ivi suitable kaadu. Only wise is suitable. So as far as this paper is concerned, so to the best of my knowledge and ability, మీరు రీడింగ్ కాంప్రహెన్షన్లో ఒక సినానియం ఇచ్చాడు, ఒక యాంటోనియం ఇచ్చాడు, 2 చేయొచ్చు నాన్న, ఈజీగానే ఉన్నాయి. ఆ తర్వాత 9 to 13 ఒక
5 ఇచ్చాడు. 5 ఇవి ఫ్రేజల్ వర్బ్స్. ఈ 5లో అట్లీస్ట్ మీరు మీరు 3 ఫ్రేజల్ వర్బ్స్ చేసుకోవచ్చు. దెన్ రీఅరేంజ్మెంట్ చాలా ఈజీగా ఉంది. యూ కెన్ మేక్ 5 ఈజీ. క్లోజ్ టెస్ట్ అయితే క్రిటికల్గా ఉంది, బెటర్ టు స్కిప్. దెన్ ఆ తర్వాత ఇచ్చినటువంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 5 ఈజీగానే ఉన్నాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 5 కూడా మనకు చేసుకునేందుకు అనుకూలంగా ఉన్నాయి. 5 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఈజీగా చేసుకోవచ్చు. సో 5 + 5 10 30 + 2 15. సో యూ మే మేక్ ఎన్ అటెంప్ట్ అప్ టు 15 వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ క్లోజ్ టెస్ట్ మనకు 19 to 25 అంటే దరిదాపులా 7 క్లోజ్ టెస్ట్. అట్లాగే 7 రీఅరేంజ్మెంట్ రీడింగ్ కాంప్రిహెన్షన్లో వచ్చేసి 9 ఇచ్చాడు. 9 అంటే 7 + 7 14. ఇంకా టైం అనేది మనకు ఉండకపోవచ్చు. సో ఈ 7 + 7 14 పక్కన పెట్టినట్లయితే ఇవి మనం అటెంప్ట్ చేసుకోవడానికి వీలు ఉంది. సో ఇది ఈ పేపర్లో ఉన్నటువంటి సారాంశం. ఇకపోతే జస్ట్ ఈ అప్లికేషన్ గురించి కొద్దిసేపు డిస్కస్ చేద్దాం. దీనికి మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేయమని చెప్పి అంటున్నారు. అవసరం లేదు, దయచేసి జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు, అప్లికేషన్ మీకు 27/4/2021 నుంచి 17/5/2021 వరకు ఇచ్చారు. అంటే ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 17 వరకు ఇచ్చాడు. ఈరోజు మే 1 అంటే మీకు ఇంకా 16 రోజులు ఉంది. ఈ 16 రోజుల లోపల మీరు అప్లికేషన్ ఫిల్ చేసి జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. ఏ రాష్ట్రానికి అప్లై చేయాలనేటువంటిది మీరు డిసైడ్ చేసుకోవాలి. తప్పనిసరిగా వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది ఉంటుంది. నేను ఇదివరకే చెప్పాను మీకు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, యూపీ చెప్పాను. మీకు మధ్యప్రదేశ్లో 78 వేకెన్సీస్, ఛత్తీస్గఢ్లో 120 వేకెన్సీస్, హిమాచల్ ప్రదేశ్లో 180 వేకెన్సీస్, పంజాబ్లో 295 వేకెన్సీస్, రాజస్థాన్ వచ్చేసి 175 వేకెన్సీస్, యూపీలో 350 వేకెన్సీస్. టోటల్గా 1198 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ హిందీ వచ్చి ఉండాలి. మీరు హిందీ ఆల్రెడీ ఒక సబ్జెక్ట్గా పాస్ అయి ఉన్నారు కాబట్టి మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇక్కడ కండక్ట్ చేయరు. హ్యాపీగా మీరు మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ, యూపీకి కానీ వెళ్ళచ్చు. ఒకటి విషయం గుర్తుంచుకోవాలి, ఇది ఏ సర్కిల్కు వెళ్ళి మీరు రాస్తున్నారో ఆ సర్కిల్లోనే మీరు వర్క్ చేయాలి. మీకు ట్రాన్స్ఫర్ అనేది ఉండదు. గతంలో 10 years ట్రాన్స్ఫర్ ఇస్తాము అని చెప్పి పెట్టి ఉన్నారు. ఇప్పుడు అది కూడా తీసేశారు. సో మరి ఏంటి, మీరు ప్రమోషన్ తీసుకుంటే బ్యాంక్లో చేరిన తర్వాత JAIIB, CAIIB అని 2 డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ JAIB, CAIB 2 మీరు కంప్లీట్ చేసుకుంటే మీకు TO ట్రైనీ ఆఫీసర్ అనేటువంటిది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు. ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ 4 years సర్వీస్, 4 ఏళ్ళు మీరు జూనియర్ అసోసియేట్గా చేసిన తర్వాత ఈ JAIB, CAIB పాస్ అయితే మీకు ట్రైనీ ఆఫీసర్గా తీసుకుంటారు. ట్రైనీ ఆఫీసర్గా ప్రమోషన్ తీసుకుంటే మీరు మీ ఓన్ స్టేట్కు ట్రాన్స్ఫర్ మీద వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇంప్లైడ్, ఇది నోటిఫికేషన్లో లేదు. ఇది జరిగేటువంటి, ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 30 years నేను వర్క్ చేసి వచ్చాను కాబట్టి చెప్తా ఉన్నాను. ఇది ఇంప్లైడ్. కాబట్టి ఈ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, యూపీకి వెళ్ళి రాయాలనుకున్న వాళ్ళు రాయొచ్చు. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా. మీరేం ఫారిన్కి వెళ్ళడం లేదు, రాసుకోవచ్చు. బట్ బీ ప్రిపేర్డ్ టు వర్క్ దే. మీరు ఏ రాష్ట్రానికి అప్లై చేసుకున్నా ఆంధ్రాలోనే ఎగ్జామ్ రాయొచ్చు. ప్రిలిమ్స్ ఆంధ్రాలో రాయొచ్చు, మెయిన్స్ ఆంధ్రాలో రాయొచ్చు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రం మీరు ఏ రాష్ట్రానికి అప్లై చేసుకున్నారో ఆ రాష్ట్రానికి అప్పుడు వెళ్ళాలి. ఇది గుర్తుంచుకోండి. ఇకపోతే నెక్స్ట్ రెండవది, తమిళనాడులో మీకు 473 వేకెన్సీస్ ఉన్నాయి.
దెన్ కర్ణాటకలో 400 వేకెన్సీస్ ఉన్నాయి, తెలంగాణలో 275 వేకెన్సీస్ ఉన్నాయి, ఇకపోతే మహారాష్ట్రలో 640 వేకెన్సీస్ ఉన్నాయి. మహారాష్ట్రకు వెళ్తాము అని చాలామంది ఫోన్ చేస్తున్నారు, వెళ్ళొచ్చు. అయితే ఇప్పటి నుంచే మరాఠీ నేర్చుకో మొదలుపెట్టాలి. ఇదేం పెద్ద కష్టమేం కాదు. ఇప్పట్లో మీకు యూట్యూబ్లో చాలా వస్తున్నాయి, లెసన్స్ వస్తున్నాయి. ఓ పుస్తకం తీసుకొని డైలీ ఒక 1 అవర్ కేటాయించి ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. అట్లాగే తమిళ్కి వెళ్ళాలంటే 473 వేకెన్సీస్ తమిళ్ నుంచి ఉండాలి. ఇది కొంచెం క్రిటికల్ లాంగ్వేజే. కన్నడ 400 లాంగ్వేజెస్ వస్తున్నాయి. ఓకే, కన్నడ ఈజీగా నేర్చుకోవచ్చు. కాబట్టి కర్ణాటకకి వెళ్ళాలన్నా అంటే కన్నడ నేర్చుకోవాలి. అట్లాగే మహారాష్ట్రకి వెళ్ళాలంటే మరాఠీ నేర్చుకోవాలి. మరి తమిళనాడుకి వెళ్తానంటే తమిళ్ నేర్చుకోవాలి. మరి గుజరాత్లో వచ్చేసి దరిదాపులా 900 వేకెన్సీస్ ఉన్నాయి. కొంతమంది మేము గుజరాత్కి వెళ్తామంటున్నారు, అప్పుడు గుజరాతీ నేర్చుకోవాలి. ఇఫ్ యు ఆర్ కేపబుల్ టు లెర్న్ దట్ లాంగ్వేజ్ మీరు వెళ్ళచ్చు. అయితే ఇది ఎప్పుడు మీకు జూన్లో ప్రిలిమ్స్ ఉంటాయి, జూలై 31వ తేదీన మెయిన్స్ ఎగ్జామ్ ఉంది, ఆగస్టులో రిజల్ట్, ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో రిజల్ట్ వస్తుంది. అక్టోబర్ సమయానికి అక్టోబర్ సమయంలో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ సమయానికి నువ్వు గుజరాత్కి వెళ్తే గుజరాతీ కానీ, మరాఠీ కానీ, కన్నడ కానీ, తమిళ్ కానీ ప్రొఫిషియన్సీ నీకు ఖచ్చితంగా ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే నువ్వు అప్లై చేసుకో. అంతేగాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మాత్రం దయచేసి అప్లై చేయదు. ఈసారి అప్లికేషన్లో చిన్న మార్పు చేశారు. ఏది ఆ మార్పు? మీరు సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఇవ్వాలి. ఆ సెల్ఫ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, ఇది వరకు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్లో నేమ్ ఆఫ్ ది క్యాండిడేటే ఉండేది. ఈసారి డేట్ ఆఫ్ బర్త్ కూడా పెట్టాడు. కాబట్టి ఇది మీరు హ్యాండ్ రిటన్, మీ ఓన్ హ్యాండ్ రిటన్ అంటే నువ్వు రాయాలి. రాసి దాన్ని స్కాన్ చేసి నీ అప్లికేషన్లో అప్లోడ్ చేయాలి. అట్లాగే నీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో నీట్గా అప్లోడ్ చేయాలి. నీ సిగ్నేచరు అప్లోడ్ చేయాలి. అట్లాగే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కూడా నువ్వు అప్లోడ్ చేయాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి. ఆ తర్వాతనే మీరు సబ్మిట్ కొట్టాలి. చాలామంది ఓల్డ్ డిక్లరేషన్ చేశాము, ఏం చేయాలి? మరి సబ్మిట్ చేయకుండా ఉంటే ఎడిట్ ఆప్షన్ ఉంది, సబ్మిట్ చేసింటే ఏమి చేయగలిగింది లేదు, మళ్ళీ ఇంకో అప్లికేషన్ పెట్టాలి. రెండో అప్లికేషన్ కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అట్లా అని 4-5 అప్లికేషన్లు పెట్టుకుంటూ వెళ్ళకూడదు. ఒకసారి పొరపాటు చేస్తే రెండోసారైనా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఓబీసీ సర్టిఫికేట్, దీని మీద దినానికి 100 మినిమం 100 కాల్స్ వస్తున్నాయి. అయ్యా, ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గజెట్లో ఓబీసీ కింద నీ క్యాస్ట్ ఉంటేనే నువ్వు ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈ ఓబీసీ సర్టిఫికేట్ ఫ్యామిలీ ఇన్కమ్ సంవత్సరానికి 8 lakhs తక్కువగా ఉంటే ఓబీసీ ఇస్తారు. ఆ ఓబీసీ సర్టిఫికేట్లో ఒక ముక్క రావాలి, హీ ఆర్ సి డస్ నాట్ బిలాంగ్ టు క్రీమీ లేయర్. CREAMY క్రీమీ లేయర్ అనే ముక్క కూడా వచ్చి ఉండాలి. అంటే ఏంటి? 8 lakhs ఇన్కమ్ తక్కువగా ఉంటే నువ్వు క్రీమీ లేయరు కిందికి రావు. క్రీమీ లేయర్ అంటే బలుపుడు పొర, అంటే నువ్వు హీ ఆర్ సి డస్ నాట్ అనే ముక్క నీకు ఖచ్చితంగా ఓబీసీ సర్టిఫికెట్లో ఉండాలి. ఆ ముక్క రావాలి, డస్ నాట్ బిలాంగ్ అండర్ క్రీమీ లేయర్ అని ముక్క వచ్చి ఉండాలి. ఇది ఎవరికి ఇస్తారు? ఓబీసీ కేటగిరీ కిందకి వచ్చి యాన్యువల్ ఇన్కమ్ 8 lakhs తక్కువగా ఉంటే మీ పేరెంట్ ఇన్కమ్ ఇస్తారు. ఇక్కడ ఇంకొకటి ఉంది, కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్లో రిటైర్మెంట్ స్టేజ్లో ఉంటారు, పనిచేసేదేమో గుమస్తా ఉద్యోగం, శాలరీ దరిదాపులా నెలకు 1 lakh వస్తుంటుంది, అంటే సంవత్సరానికి 12 lakhs వస్తుంది. వీరి పరిస్థితి ఏంటి? వీరు గ్రూప్ డి అంటే బిసిడి అని ఉంటుంది. వీరు 12 lakhs శాలరీ ఉన్నప్పటికీ వీళ్ళు గెజిటెడ్ ఆఫీసర్స్ కాదు. కాబట్టి వీళ్లకు ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అది గమనించాలి. ఈ మధ్య రీసెంట్గా ఎఫ్సిఐలో ఒక జాబ్ వచ్చింది ఒక అమ్మాయికి. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో పనిచేస్తాడు వాళ్ళ ఫాదర్.
జీతం వచ్చేసి మంత్లీ 1 lakh వస్తుంది, అంటే 12 lakhs వస్తుంది. మరి 8 lakhs దాటిపోతుంది. అయితే గ్రూప్ 4 ఎంప్లాయీ గైడెడ్ ఆఫీసర్ కాదు కాబట్టి అతను ఓబీసీ కిందకి వస్తాడు. అది ఎవరు డిసైడ్ చేస్తారు? ఆంధ్ర తెలంగాణలో అయితే మండల్ రెవెన్యూ ఆఫీసర్ డిసైడ్ చేస్తాడు. అదర్ దాన్ ఆంధ్ర తెలంగాణ అయితే తహసీల్దారు దీన్ని డిసైడ్ చేస్తాడు. దయచేసి అర్థం చేసుకొని అప్లై చేసుకోండి. ఇక పోతే ఈ ఓబీసీ వారికి ఒక రిలాక్సేషన్ ఇచ్చాడు. 1/4/2021 టు డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్ వరకు, అంటే ఇప్పుడు నీ దగ్గర ఓబీసీ సర్టిఫికేట్ ఉండాల్సిన అవసరం లేదు. లేకపోయినా నువ్వు ఓబీసీ కిందికి వస్తే అప్లై చేసుకోవచ్చు. ఈ 1/4/2021 అంటే పోయిన ఏప్రిల్ నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్ అంటే సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో ఉంటుంది. అప్పటికి నీకు ఓబీసీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. కాబట్టి ఓబీసీ వారు మరీ అంత ఆందోళన పడిపోవాల్సిన అవసరము లేదు. నువ్వు ఓబీసీ కిందికి వచ్చేపాటైతే ఇప్పుడు నీ దగ్గర ఓబీసీ సర్టిఫికేట్ లేకపోతే నువ్వు మేలో కానీ, జూన్లో కానీ, జూలైలో కానీ, ఆగస్టులో కానీ అట్లీస్ట్ సెప్టెంబర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్ ముందు తెచ్చుకోవాలి. అది ఈ ఓబీసీకి రిలాక్సేషన్ ఉంది. కానీ ఈడబ్ల్యూఎస్కు ఒక బాంబు వేయించాడు ఈసారి. ఏంటది? ఈడబ్ల్యూఎస్ వారికి తప్పనిసరిగా ఈ యొక్క ఏంటి అసెట్స్ అండ్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్, ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ అనేటువంటిది ఎప్పటికీ 17 May 2021 అంటే చివరి తేదీ నువ్వు అప్లై చేసే సమయానికి 17/5/2021 లాస్ట్ డేట్. ఈరోజు ఒకటి, ఇంకా 16 రోజులే ఉంది. యు ఆర్ లెఫ్ట్ విత్ 16 days. ఈ 16 రోజుల లోపల మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. ఉంటేనే నువ్వు అప్లై చేయాలి. నేను తర్వాత ప్రొడ్యూస్ చేస్తానంటే కుదరదు. దట్ డేట్ మస్ట్ బి బిఫోర్ 17th May. 17th May ముందు ఉండాలి అంటున్నాడు. అంటే 1/4/2021 నుంచి 17/5/2021 మధ్యన, అంటే ఇది ఒక 30 రోజులు, ఇది ఒక 47 రోజులు. ఈ 47 రోజుల లోపలనే ఉండాలని దగ్గర సర్టిఫికెట్. అది 2021-2022 ఫైనాన్షియల్ ఇయర్, ఈ ఇయర్. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఈడబ్ల్యూఎస్ వారు అంటే ఓబీసీ కిందికి రాని వారు, ఓసీ జనరల్ కేటగిరీ కింద ఉన్నవారు ఈడబ్ల్యూఎస్ వస్తుంది. ఎవరికి? మీ ల్యాండ్ 5 ఎకరాల కంటే తక్కువ ఉండాలి, అట్లాగే మీకు చిన్న ఇల్లు ఉండాలి. ఈ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇవి ఎవరు డిసైడ్ చేస్తారు? ఎంఆర్ఓ. ఆంధ్ర తెలంగాణ అయితే ఎంఆర్ఓ, ఇతర రాష్ట్రాల వారైతే తహసీల్దార్ ఇస్తారు. కర్ణాటక నుంచి ఫోన్స్, మా కర్ణాటక లాక్డౌన్ ఉంది సార్, ఏమి చేయాలి? తప్పదు, వేరే గత్యంతరం లేదు. మీరు మీ దగ్గర ఉన్నటువంటి తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మీరు సర్టిఫికేట్ తీసుకోక తప్పదు. లేదనుకోండి, మీరు దేని కింద అప్లై చేయాలి? ఓసీ కింద అప్లై చేసుకోవాలి. ఈడబ్ల్యూఎస్ కింద అప్లై చేయడానికి వీలు లేదు. ఈడబ్ల్యూఎస్ కింద అప్లై చేయాలంటే తప్పనిసరిగా 1/4/2021 నెల ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు 17/5/2000 ఇంకా 16 రోజులే ఉంది. ఈ మధ్య డేట్లలో ఏదో ఒక డేట్ ఖచ్చితంగా, అంటే 17th May బిఫోర్ డేట్ ఉండాలి. 2021-22కు ఈ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికెట్ తెచ్చుకోగలిగితేనే నువ్వు ఈడబ్ల్యూఎస్ కింద అప్లై చేయాలి. ఇది చాలా జాగ్రత్తగా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ చూసుకొని అప్లై చేసుకోవాలి. ఇది అప్లికేషన్లో పొందపరిచారు. ఇక పోతే సిబిల్, ఇది చాలా ఇంపార్టెంట్. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్. సిబిల్, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్. క్రోర్స్ లోన్ తీసుకొని ఎగ్గొట్టే వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నారు. కానీ అన్ఎంప్లాయీ వాడు జాబ్ కోసం అప్లై చేసి ఈ సిబిల్ కింద బ్యాడ్ రిపోర్ట్ ఇస్తే నీకు ఉద్యోగం ఇవ్వడం లేదు. మన ఎస్బీఐ పీఓస్లో దరిదాపులో దేశవ్యాప్తంగా 94 మందిని రిజెక్ట్ చేశారు. 94 members రిజెక్ట్ చేశారు పోయిన ఎస్బీఐ పీఓస్లో. కాబట్టి ఈ సిబిల్ అంటాం, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్. నీవు నీ పేరు మీద ఎడ్యుకేషన్ లోను కానీ ముద్రా లోను కానీ క్రాప్ లోను కానీ హౌసింగ్ లోను కానీ
వెహికల్ లోన్ కానీ ఏ లోన్ అయినా తీసుకొని ఉంటే ఇది రెగ్యులర్గా పేమెంట్ చేస్తూ ఉండాలి. రెగ్యులర్గా పేమెంట్ చేస్తూ ఉంటే సిబిల్ నీకు పాజిటివ్ రిపోర్ట్ ఇస్తుంది, గ్రేడ్ 1 గ్రేడ్ 2 అని ఇస్తుంది. నువ్వు రెగ్యులర్గా పే చేయకపోతే సిబిల్ నీకు నెగటివ్ రిపోర్ట్ ఇస్తుంది. సిబిల్ నెగటివ్ రిపోర్ట్ ఇచ్చిందంటే నువ్వు ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ పాస్ అయినా కానీ నీకు జాబ్ ఇవ్వరు. కాబట్టి ఒకవేళ అటువంటి ఏదైనా ఉంటే యూ ప్లీజ్ మేనేజర్తో పోయి మాట్లాడుకొని ఆ లోన్ క్లోజ్ చేసేసి రిపోర్ట్ ఒకటి సిబిల్ రిపోర్టు ముందుగానే పాజిటివ్గా ఉండేటట్లుగా చూసుకోండి. అది ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు, ముద్రా లోన్ కావచ్చు, క్రాప్ లోన్ కావచ్చు, హౌసింగ్ లోన్ కావచ్చు, వెహికల్ లోన్ కావచ్చు, లేదా ఎనీ క్యాపిటల్ లోన్, మీ పశువులకు లోన్ తీసుకొని ఉండొచ్చు. దాని మీద ఏ లోన్ అయినా సరే ఈ సిబిల్ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నువ్వు రెగ్యులర్గా ఇన్స్టాల్మెంట్ కడుతూ ఉండాలి. కట్టని పక్షంలో మేనేజర్ దగ్గరికి వెళ్ళి సెటిల్ చేసుకొని ఆ లోన్ క్లియర్ చేసుకొని సిబిల్ రిపోర్టు పాజిటివ్గా ఉండేట్టుగా చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక పోతే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీకు ఏజ్ వచ్చేసి 1/4/2021 అడిగారు, అందరికీ తెలుసు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చే లోపల ఏం చేశాడు? 16/8/2021 అంటే ఆగస్టు 16వ తేదీ వరకు ఇచ్చాడు. అంటే ఫైనల్ ఇయర్ డిగ్రీ రాస్తున్న వాళ్ళు, చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే 16/8/2021 నాటికి నీ రిజల్ట్ డిక్లేర్ అయి ఉండాలి. ఆ రిజల్ట్ నీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ మార్క్స్ మెమో కానీ ఆ యూనివర్సిటీ వారు నీకు ఇచ్చి ఉండాలి. ఆ సర్టిఫికేట్ నువ్వు ఎప్పుడు ఉండాలి? సర్టిఫికేట్ 16/8/2021 ముందు ఉండాలి. ఒకవేళ 17/8/2021 నీకు సర్టిఫికేట్ ఇచ్చారనుకో, బ్యాంక్ వాడు యాక్సెప్ట్ చేయడు. కాబట్టి ఇట్ షుడ్ బి బిఫోర్ 16/8/2021. నాకు తెలిసి ఇవి కాకుండా ఇంకొక చిన్న మార్పు చేశాడు. నువ్వు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి వెళ్తే కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని పోతావు. పోయేటప్పుడు కాల్ లెటర్తో పాటు నువ్వు ఏవైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇప్పుడు అప్లోడ్ చేశావో అవి ఇంకొక 2 ఫోటోస్ తీసుకొని పోవాలి. ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పోయేటప్పుడే కాల్ లెటర్తో పాటు ఈ 2 ఫోటోస్ కూడా తీసుకొని పోవాలి. సరే, మీకు ఎగ్జామినేషన్కు పోయేటప్పుడు వాడు అడుగుతున్నటువంటి ఆధార్ కార్డు అవన్నీ ఇచ్చింటారు. మీకు ఆ ఎవిడెన్స్ ఖచ్చితంగా తీసుకొని పోవాలి. అవి వాటితో పాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా తీసుకెళ్ళాలి. అక్కడ నువ్వు తీసుకుపోయిన కాల్ లెటర్ మీద ఇన్విజిలేటరు స్టాంప్ వేసి సిగ్నేచర్ పెడతాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఈ కాల్ లెటర్ నీకు మళ్ళీ తిరిగి ఇస్తాడు. ప్రిలిమ్స్కి వెళ్ళినప్పుడు కాల్ లెటర్ తిరిగి ఇస్తాడు. అక్కడ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుపోవాలి. అది వాళ్ళు తీసుకుంటారో లేదో వెరిఫై చేసి మళ్ళీ నీకు ఇచ్చేసేయచ్చు. ఇవి మళ్ళీ నీతో పాటు తెచ్చుకోవాలి. మెయిన్స్కి వెళ్ళినప్పుడు మెయిన్ కాల్ లెటర్ తీసుకెళ్ళాలి, ప్లస్ ప్రిలిమ్స్ కాల్ లెటర్ ఏదైతే స్టాంప్ సిగ్నేచర్ ఇచ్చాడో అది కూడా తీసుకెళ్ళాలి. మళ్ళీ ఫొటోస్ తీసుకెళ్ళాలి, ప్లస్ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా జాగ్రత్త మార్చారు కాబట్టి ఇవి మీరు తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇవి గుర్తుపెట్టుకోండి. 1-2 సార్లు చదువుకొని ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేసి అప్లై చేసుకుంటే బాగుంటుంది. సో దీంతో మీకు బాగా అవగతమైందని నేను అనుకుంటున్నాను. ఇక పోతే రెండవది, దయచేసి ఈ కోవిడ్ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది. ఎక్కడైనా ఉంది, ఇది మీ ఊర్లైనా ఉంది, మా ఊర్లైనా ఉంది. మీకు నేను చెప్పేది ఒకటే, మీరు నంద్యాలకు చేరుకోండి. వచ్చి దయచేసి బయట తిరగద్దు, మాస్క్ వేర్ చేయండి. ఇన్స్టిట్యూట్ హాస్టల్లో ఉంటారా, బయట హాస్టల్లో ఉంటారా, ఇది లెఫ్ట్ యూ. బయట పేయింగ్ గెస్ట్ హౌసెస్ కూడా వాళ్ళు కూడా ఫుడ్ పెడుతున్నారు. బయట తిరగకూడదు. వాళ్ళు చెప్పేది ఒకటే, బయట తిరగకుండా ఉండమంటున్నారు. మార్నింగ్ మీకు టెలిగ్రామ్ యాప్లో పెట్టారు, మొత్తము 6 షిఫ్ట్స్లో ల్యాబ్ ఫెసిలిటీ ఉంది. అంటే 350 సిస్టమ్స్ ఉన్నాయి. 350 × 6 బ్యాచెస్ అంటే దరిదాపుల 2100 క్యాండిడేట్స్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. దరిదాపుల నాకు తెలిసి ఒక 100 పేపర్స్ అప్లోడ్ చేసి పెట్టారు. ప్రిలిమ్స్కు ఒక 100 పేపర్స్ అప్లోడ్ చేసి పెట్టారు. అంటే డైలీ 1 2 3 ఎగ్జామ్స్ రాసుకోవచ్చు.
డైలీ 3 ఎగ్జామ్స్. అంటే మే అంతా ప్రతిరోజు 3 ఎగ్జామ్స్ సపరేట్గా మీరు 6 షిఫ్ట్స్లో కూర్చొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ల్యాబ్ను వదిలిపెట్టకుండా ఏసీ రూమ్లో కూర్చొని హ్యాపీగా 3 ఎగ్జామ్స్ డైలీ రాయొచ్చు. 3 ఎగ్జామ్స్ డైలీ రాస్తే ఈ 3 ఎగ్జామ్స్లో నువ్వు ఎస్సీ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 6500కి వచ్చి ఉండాలి. అదే నువ్వు ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్సీ ఈడబ్ల్యూఎస్ వాడివి అయితే 70 వచ్చి ఉండాలి 100. ఓసీ ఓబీసీ వాడివి అయితే 7500కి వచ్చి ఉండాలి. ఇవి ల్యాబ్ను వదిలిపెట్టకుండా ప్రాక్టీస్ చేయాలి. ల్యాబ్ను వదలకూడదు. ఏసీ రూమ్స్ ఇచ్చారు, ఏసీ ఉంది, హ్యాపీగా రూమ్లో కూర్చొని ల్యాబ్లో కూర్చొని 350 సిస్టమ్స్ ఉన్నాయి. మీకు కంటిన్యూయస్గా మార్నింగ్ 8 o'clock నుంచి నైట్ 6 o'clock వరకు స్టాఫ్ సపోర్ట్ చేస్తున్నారు. 100 పేపర్స్ అప్లోడ్ చేసి పెట్టారు. మీరు ఇవి కంప్లీట్ చేస్తే మళ్ళీ జూన్లో కొత్త పేపర్లు అప్లోడ్ చేస్తారు. వీఆర్ రెడీ టు గివ్ ద సర్వీస్ టు యూ. దయచేసి ప్లీజ్ కమ్ టు నంద్యాల. నా మాట వినండి. ఇక్కడికి వచ్చి బయట తిరగద్దు. ఎక్కడైనా కోవిడ్ ఉంది, ఆంధ్రాలో ఉంది, తెలంగాణ ఉంది, మహారాష్ట్ర ఉంది, నంద్యాల కూడా ఉంది. వచ్చి రూములో కూర్చొని పైన ఇన్స్టిట్యూట్ అయితే హ్యాపీగా మెస్లో భోజనం చేయడం, పైన హాస్టల్లో ఉండడం, కిందికి ల్యాబ్లోకి వచ్చి ఎగ్జామ్ రాసుకోవడం, వెళ్ళిపోవడం. లేదు బయట రూమ్స్లో ఉంటే బయట రూమ్స్లో ఉండడం, వండుకొని తినబడితే వండుకొని తినడం, లేదా మెస్లో వాడు పెడుతూ ఉంటాడు, మాస్క్ వేసుకోవడం, ఇన్స్టిట్యూట్కి రావడం, ల్యాబ్లో కూర్చోవడం. డైలీ 3 ఎగ్జామ్స్. డైలీ 3 ఎగ్జామ్స్, ఒకటి కాదు 3 ఎగ్జామ్స్ రాయాలి. ఒకటి 10 to 11 ఎగ్జామ్ పెడతాను డైలీ. ఇది మీరు రూమ్లో కూర్చొని మీ స్మార్ట్ ఫోన్ ద్వారా కానీ, ల్యాప్టాప్ ద్వారా కానీ, ట్యాబ్లెట్ ద్వారా కానీ, లేదా మీ పర్సనల్ కంప్యూటర్ ద్వారా కానీ రాసుకోవచ్చు. లేదా ల్యాబ్కి వచ్చి రాయొచ్చు. ఇంకా రిమైనింగ్ 2 ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మళ్ళీ నైట్ రూమ్లో కూర్చొని నైట్ 9 to 12 ఒక ఎగ్జామ్ పెడుతున్నారు, అది రాసుకోవచ్చు. బట్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అప్పుడప్పుడు. ఈరోజు టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, క్లాస్ వినలేకపోతున్నానని కాల్స్ వస్తున్నాయి. మేము ఏం చేయగలుగుతాం? సో అది రెక్టిఫై చేయాలి సమ్వేర్. అది ఎక్కడనో చెన్నైతో కాంటాక్ట్ ఉంది, వాడు రెక్టిఫై చేస్తే తప్ప. అందుకనే ల్యాబ్లో ఉన్నారనుకోండి ఈ సమస్య ఉండదు. ల్యాబ్లో సర్వీస్ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫే మీకు సర్వీస్ ఇస్తారు. బట్ వన్ థింగ్, ఒకటి నిజం నాన్న, కంపల్సరీగా చెప్తున్నాను, మీరు అనవసరంగా ఊర్లోకి వెళ్ళారు. మీ తప్పు కాదు, మీ పేరెంట్స్ తప్పు. మీ పేరెంట్స్ మిమ్మల్ని భయపెట్టి అనవసరంగా తీసుకెళ్లారు. దయచేసి మరీ చెప్తున్నాను, ప్లీజ్ కమ్ టు నంద్యాల. వచ్చి రూమ్లో ఉండాలి, బయట తిరగకూడదు, మాస్క్ వేర్ చేయాలి. సపోజ్ ఇక్కడికి వచ్చినా కూడా నీకు జ్వరం వచ్చింది, ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చుకోవాలి. 5-6 రోజులు మందులు వాడితే ఏ ప్రాబ్లం అనేది ఉండదు. ఇది ప్రాణాంతకమైనటువంటి జబ్బు కాదు, ఇది ఒక ఫీవర్. ఇది మీరు గమనించాలి. ఎందుకు నేను ఇదంతా చెప్తున్నానంటే, మీకు మళ్ళీ జూన్ 1వ తేదీ నుంచి జూన్ 12 లోపల దరిదాపుల 500 POs, 300 క్లర్క్స్ గ్రామీణ బ్యాంక్స్ ఇస్తున్నారు. వీటికి మీరు ఇప్పటి నుంచి బేస్ చేసుకుంటే తప్ప కాదు. ప్లీజ్ కమ్ అండ్ ప్రాక్టీస్. ఇకపోతే ఈరోజు SSC పేపర్ తాలూకు ఒకటి ఉంది, అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.